మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్ట్ టీవీ9 చేతిలో ఉంది. ప్రణీత్ రావుపై టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. పివి నరసింహారావు కేసు తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రణీత్ రావుపైనే టెలిగ్రాఫ్ యాక్ట్ అమలు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ని అక్రమంగా ట్యాప్ చేస్తే ఈ టెలిగ్రాఫ్ చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. అక్రమంగా లైన్స్ ఏర్పాటు చేసుకుని ఫోన్ని ట్యాప్ చేశాడు ప్రణీత్ రావు. అతనిపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసుతో పాటుగా ఐటీ చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు. బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. విజయ్, ప్రణీత్ రావుపై టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? విజయ్, ప్రణీత్ రావు రిమాండ్ కేసులో కొన్ని కీలకమైన విషయాల్ని పోలీసులు మెన్షన్ చేశారు. దాదాపు ఈ కేసు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ లీడర్స్తో పాటుగా రాజకీయ పార్టీల మధ్య తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఈ రిమాండ్ రిపోర్ట్ పోలీసులు నాంపల్లి కోర్టులో దాదాపుగా ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలు చూస్తే దుగ్గ్యాల ప్రణీత్ రావు ఆయన ఈ మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ ఏ రకంగా చేశాడు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే మావోయిస్టుల ఫోన్లను మాత్రమే ట్యాప్ చేసే అధికారం ఉన్నటువంటి ఈ మొత్తం వ్యవహారంలో పొలిటికల్ లీడర్లకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏ రకంగా చేశారనేది దీంట్లో మెన్షన్ చేశారు. దీంట్లో ఒక కీలకమైన అంశం చూడొచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో దీంట్లో ఇక్కడ ప్రణీత్ రావు చేసినటువంటి ఈ మొత్తం ఇష్యూకి సంబంధించి ఆయన ఎస్ఐబి సర్వేలెన్స్ రూమ్కి సంబంధించిన దాని నుంచి ఆయన పర్సనల్ ఫోన్లోకి పర్సనల్ ఏవైతే డ్రైవ్స్ ఉన్నాయో వాటిలోకి ఈ డ్రైవ్ అంతా కూడా తీసుకెళ్ళినట్టుగా మెన్షన్ చేశారు. ఇక్కడ క్లియర్గా ఎంటైర్ ఈ కేసులో అత్యంత కీలకమైన విషయం ఇదేగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు దాదాపు 5,000 మందికి పైగా ఫోన్స్ ట్యాప్ చేశారు. దాదాపు అనేక మంది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాప్ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో పాటుగా ఆయన సోదరులు, ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరికీ సంబంధించి ఏవైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్తున్నారో దాంట్లో ఈయన చేసినటువంటి వ్యవహారం అంతా కూడా పోలీసులు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ కాపీ ద ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇంటూ హిస్ పర్సనల్ డ్రైవ్స్ ఇల్లీగల్లీ మోస్ట్ లైక్ టు విత్ ఎ కొల్యూజన్ ఆఫ్ హిస్ అన్నోన్ అసోసియేట్స్. సో చాలామంది అన్నోన్ వ్యక్తులతో ఎవరైతే ఈ ఎస్ఐబిలో అవసరం లేని ఎస్ఐబికి సంబంధం లేని కొంతమంది ప్రైవేట్ ఆర్మీకి ఈ మొత్తం రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఇవన్నిటిని కూడా మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ కేసులో అత్యంత కీలకంగా చెప్పాల్సిన అంశమే ఇది. ఎందుకు ప్రణీత్ రావు రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేయడంతో పాటుగా ఆయన ఆ సమాచారాన్ని తన పర్సనల్ డ్రైవ్స్లోకి, అది ఫోన్లు కావచ్చు, పెన్ డ్రైవ్స్ కావచ్చు, హార్డ్ డిస్కుల్లోకి తీసుకొని ఏ రాజకీయ నాయకులకు పంపారు, ఎవరి ఆదేశాల మేరకు ఎస్ఐబి చీఫ్గా గతంలో పనిచేసిన ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి ఇప్పటికే కొంత ఏవైతే ఈ ఆయన ఆదేశాల మేరకు జరిగినట్టుగా చెప్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా పర్సనల్గా తీసుకొని ఎవరికి పంపించారన్నది ప్రస్తుతం తేలాల్సి ఉంది. తెలంగాణ పోలీస్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఆయన మిస్యూజ్ ఆఫ్ పవర్స్ అన్ని కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. 30 మంది ప్రైవేట్ ఆర్మీతో ఆయన ఒక ఎస్ఐబిలో ఒక ప్రైవేట్ ఆర్మీని నడిపి అనేక మంది రాజకీయ పార్టీల నాయకులకు సంబంధించినటువంటి నేతలను ఫోన్ ట్యాప్ చేశారు. దీంట్లో ఇంకొక విషయం కూడా బయటకు వచ్చింది. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఈ ఫోన్ ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళకి కూడా ప్రణీత్ రావు సహాయం చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది. దాంట్లో భాగంగానే అటు ప్రణీత్ను రిమాండ్ కోరుతున్నారు. దాంతోపాటు ఇంకొక దాదాపుగా రిమాండ్ పేజీలో మరికొన్ని విషయాలు కూడా మెన్షన్ చేశారు. ఆయనకు సంబంధించిన మొబైల్ ఫోన్స్ ఇక్కడ చూడొచ్చు. ప్రణీత్ రావుకు సంబంధించిన మొబైల్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ కూడా సీజ్ చేసినట్టుగా చెప్తున్నారు. శాంసంగ్ ఫోన్తో పాటుగా వైట్ ఐఫోన్తో పాటు ఇంకొక ల్యాప్టాప్, దీంట్లో ఉన్నటువంటి డేటా అంతా కూడా రిట్రైవ్ చేస్తున్నారు. ఆ డేటా రిట్రైవ్ చేస్తే ఏ రాజకీయ నాయకుడికి ప్రణీత్ రావు ఈ ఫోన్ రికార్డింగ్స్ అన్ని కూడా పంపాడు, ఎవరి సమాచారాన్ని పూర్తిగా పంపాడన్నది కూడా పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. దుగ్గ్యాల ప్రణీత్ రావు వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో తీవ్ర సంచలనం రేపుతుంది. ఎందుకంటే ఈయన తన పవర్ని మిస్యూజ్ చేసి ఎస్ఐబి చీఫ్ ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేసినప్పటికీ కూడా ఎవరి నోటీస్లో ఈ మొత్తం అంతా కూడా ఈ కాల్ రికార్డింగ్స్ కావచ్చు, ఈ డేటా అంతా కూడా ఎవరికి చూపెట్టాడు, ఎవరికి అందజేశారనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. పోలీస్ శాఖ కూడా అదే చెప్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదే విషయంలో సీరియస్గా ఉన్నారు. ఎవరికి కాల్ రికార్డ్స్ అంతా కూడా పంపి
రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించి కూడా కొన్ని చాట్స్ బయటకు వచ్చాయి. రేవంత్ రెడ్డి సోదరులకు సంబంధించుకోవచ్చు, మరికొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా పూర్తిగా ప్రణీత్ రావు ఎవరికి పంపాడు, ఏ రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, ఇతనికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, కేవలం ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు చెప్పినందుకే చేశాడా, లేకుంటే అప్పటి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నేతలు, ముఖ్యమైన రాజకీయ నేతలు ఎవరున్నారు వాళ్ళ ఆదేశాల మేరకు చేశారన్నది కూడా పూర్తిగా తెలియాల్సింది. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ కేసులో అత్యంత కీలకంగా మారిన రిమాండ్ రిపోర్ట్ ఇది. పర్సనల్ మొబైల్స్కి, పర్సనల్ డ్రైవ్స్కి, పర్సనల్ ల్యాప్టాప్స్కి వేల కొద్ది కాల్ రికార్డ్స్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఎవరికి పంపాడు, దాని ద్వారా ఎవరు అవతరి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని టార్గెట్ చేశారు. దీంట్లో భాగంగా కొంత డబ్బు కూడా ఎలక్షన్ సమయంలో దొరికినటువంటి డబ్బు కూడా ఇదే రకంగా ప్రణీత్ రావు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎవరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అంతా కూడా ఫోన్ ట్యాప్ చేసినట్టుగా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి ఈ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్ ఒకటి పెట్టారా లేదా అని చూడాల్సి ఉంది. లీగల్ ఒపీనియన్కి అయితే వెళ్ళారు. ఇప్పటికీ పెట్టిన సెక్షన్స్తో ఇప్పటికే ప్రణీత్ రావు రిమాండ్లో ఉన్నాడు. అతన్ని మరికొన్ని రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. ఆ కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఎవరి ఆదేశాల మేరకు ఆయన ఈ రికార్డింగ్స్ అన్ని కూడా ఎవరికి పంపారన్నది ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది. అవసరమైతే తెలంగాణకు సంబంధించిన కొంతమంది రాజకీయ పార్టీ నేతలను కూడా పోలీసులు విచారించే అవకాశం కూడా ఈ కేసులో కనిపిస్తుంది. థ్యాంక్ యూ విజయ్. ప్రణీత్ రావు కేసులో రాజకీయ నేతల్ని విచారించబోతున్నారు పోలీసులు. కొన్ని ఫోన్ నంబర్లను ప్రణీత్ రావుకి పంపి ట్యాప్ చేయమని చెప్పి కొంతమంది నేతలు చెప్పారని చెప్తున్నారు. ట్యాప్ చేసిన రికార్డింగ్స్ తిరిగి ఆయా నేతలకు పంపించాడు ప్రణీత్ రావు. ప్రైవేట్ వ్యక్తుల ఆదేశాలను పాటిస్తూ లక్షల కొద్దీ ఫోన్ రికార్డింగ్స్ని ప్రణీత్ రావు విన్నాడని చెప్తున్నారు. ఇంతేకాదు ప్రణీత్ రావు వ్యవహారంలో విస్తుపోయే అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన విషయాలను ఒకసారి పరిశీలిస్తే ఫోన్ ట్యాపింగ్ కోసం ఎస్ఐబి ఆఫీస్లో ఒక సెపరేట్ ఇంటర్నెట్ కనెక్షన్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రణీత్. 2 రూముల్లో ఉన్న కంప్యూటర్స్లో ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ ఉంది. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకులు, ముఖ్య వ్యక్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ప్రణీత్ రావు ట్యాప్ చేశాడు. ఇదే విషయాన్ని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పొందుపరిచారు. అలాగే ఎన్నికల సమయంలో ప్రైవేట్ వ్యక్తుల కాల్స్ని ట్యాప్ చేసి కీలక నేతలకు చేరవేశాడు. రాష్ట్రంలో అనేక రంగాలకు చెందిన వ్యక్తుల ఫోన్లను కూడా ప్రణీత్ ట్యాప్ చేశాడు.